హాయ్ అండి, నమస్తే. నేను మీ కవిత. వెల్కమ్ టు విశ్వకవి కుకింగ్ ఛానల్. వీడియో పెట్టాక చాలా రోజులు అయిందండి. సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చికెన్ దమ్ బిర్యానీ కోసం నేను బాస్మతి రైసు ఈ కప్పుతో 4 కప్పులు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చికెన్ దమ్ బిర్యానీ కోసం నేను ఇలా 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇలా పీసుల్ని కొంచెం పెద్దగా కొట్టించుకొని వచ్చాను. ఇలా మందంగా ఉండే గిన్నె తీసుకోవాలండి. ఇందులోకి మనం శుభ్రం చేసుకున్న చికెన్ వేసి ముందుగా రుచికి తగినంత ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. కారం వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఇలా మిక్స్ చేయడం వల్ల ముక్కకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న ముక్కలకు ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఒక 5-6 కట్ చేయకుండా ఉండే పచ్చిమిర్చి, కొద్దిగా పెరుగు, ఇలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ కోసం ఇలా ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకోవాలండి. ఇలా పెనంలో ఆయిల్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి మనం వేపుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కొద్దిగా, కొత్తిమీర తరుగు కొద్దిగా, మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. రైస్ ఉడికించుకోవడం కోసం ఇప్పుడు మనము ఎసురు పెట్టుకోవాలండి. గిన్నె కొంచెం పెద్దగా ఉండేది తీసుకొని వాటర్ బాగా ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే రైస్ అనేది ఫ్రీగా ఉడకాలి. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు అనేది మనము ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. రైస్కి పట్టేది ఇప్పుడు వేసే ఉప్పే కాబట్టి రుచికి తగినంత వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఇవి వేసేసి వాటర్ బాగా మరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఎసురు అనేది మరుగుతున్నప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని రైస్ని ఉడికించుకోవాలండి. రైస్ అనేది ఒక 65% ఉడికించుకుంటే సరిపోతుందండి. రైస్ అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు ఎసురు అనేది తీసేద్దాం. ఫైనల్గా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఫైనల్గా ఉప్పు కారం చెక్ చేసుకొని రైస్ యాడ్ చేసుకోవాలండి. రైస్ అనేది ఇలా కొంచెం వేసుకొని ఒక లేయర్స్ వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్,
కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో లేయర్ వేసుకుందామండి. ఇలా ఇంకో లేయర్ వేసిన తర్వాత ఇప్పుడు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేద్దామండి. నేను లైట్ లెమన్ కలర్ అండ్ సాఫ్రాన్ కలర్ తీసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందామండి. నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడు దమ్ పెట్టుకుందాము. దమ్ పెట్టడం కోసం ఇలా ఒక పాత పెనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన రైస్ అనేది అడుగు అంటకుండా ఉంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో 15 మినిట్స్ పెట్టుకోవాలి. ఇలా పైన బరువు ఏదైనా పెట్టాలండి. నేను ఇందాక వంపుకున్న ఎసరు అనేది పెట్టుకున్నాను. హై ఫ్లేమ్లో 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు సిమ్లో 15 మినిట్స్ పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టి 15 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఇలా చెక్ చేసుకోవడం కోసం గరిట అనేది రివర్స్ చేసుకొని ఒకసారి లోపలికి ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకొని బయట తీసినాక చెమ్మ అనేది బాగా ఆరిపోయి ఉంటే దింపేసుకోవచ్చండి. రైస్ మిక్స్ చేసుకోవాలండి. రైస్ అనేది ఈ విధంగా చివరగా పెట్టి తీయాలి. అప్పుడే రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఎంతో రుచికరమైన దమ్ బిర్యానీ అనేది రెడీ అయింది కదండి. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దమ్ బిర్యానీకి కాంబినేషన్గా చికెన్ కర్రీ అండ్ రైతా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.